గోదావరి జిల్లాలోని ఇందుకూరుపేట అనే పల్లెటూరు. ఆ ఊరిలో సీతమ్మ అనే ఒక దయగల తల్లి ఉండేది. ఆమెకు 3 కొడుకులు. చిన్న వయసులోనే ఆమె భర్త రామదాసు అనారోగ్యంతో చనిపోయాడు. ఆ ఇంటికి పెద్ద దిక్కు పోవడంతో కుటుంబం వీధిన పడే పరిస్థితి వచ్చింది. అప్పుడు 10 ఏళ్ల వయసున్న ఆమె పెద్ద కొడుకు రంగా కన్నతల్లి కష్టం చూడలేక తన చదువు మానేసి వ్యవసాయ కూలీగా మారాడు. ఎండనక వాననక కష్టపడి తన తమ్ముళ్ళు సుబ్బు, సూర్యులను పట్నంలో గొప్ప చదువులు చదివించాడు. కొన్నాళ్లకు రంగాకు అదే ఊరికి చెందిన అన్నపూర్ణ అనే పేద అమ్మాయితో పెళ్ళైంది. అన్నపూర్ణ ఎంతో మంచిది, తెలివైంది, ఇంటిని ఇల్లాలుగా చక్కదిద్దుకునేది. తమ్ముళ్ళిద్దరికీ పట్నంలో మంచి ఉద్యోగాలు రావడంతో పట్నంలో పెరిగిన ధనిక పిల్లలు కమల, విమలాలతో వారి పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ పెళ్లిళ్ల కోసం రంగా దంపతులు అప్పులు కూడా చేశారు. కొత్త కోడళ్లు కమల, విమల పల్లెటూరులో ఉన్న అత్తగారి పాత పెంకుటింటికొచ్చారు. వాళ్ళెప్పుడూ పట్నంలో డాబా ఇళ్లలో పెరిగినవాళ్లు. శీతాకాలం కాబట్టి ఆ 2 నెలలు ఎలాగోలా సర్దుకుపోయారు. కాని వేసవికాలం రానే వచ్చింది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఆ పాత పెంకుటిల్లు, ఆ పెంకులు కాలిపోయి ఒక వేడి కొలిమిలా మారింది. ఆ ఉక్కపోతకు వేడికి ఆ 2 పట్నం కోడళ్లు అల్లాడిపోవడం మొదలుపెట్టారు. ఒకరోజు కమల, విమల ఇద్దరూ చేతిలో తాటాకు, విసనకర్రలు పట్టుకుని విసురుకుంటున్నారు. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటి విమల ఈ ఉక్కపోత, ఊపిరి కూడా ఆడడం లేదు. ఈ పాత పెంకులు పైనుంచి వర్షంలాగా నిప్పులు కురుస్తున్నట్లుంది. ఇంట్లో కూర్చున్నా సరే పచ్చి మాంసలా ఉడికిపోతున్నాం. అవునక్క, నా చర్మమంతా ఎర్రగా కందిపోయి చెమటకాయలొచ్చేస్తున్నాయి. పట్నంలో మన ఇళ్లలో ఎంత చల్లగా ఉండేదో కదా, ఇక్కడ ఈ తాటాకు విసనకర్రతో విసురుతుంటే వచ్చేది గాలి కాదు, మండుతున్న సెగ. కనీసం మంచినీళ్ళు కూడా చల్లగా లేవు, గొంతు కాలిపోతోంది. అప్పుడే సుబ్బు, సూరి ఆఫీసు పని ముగించుకుని అక్కడికి వస్తారు. వాళ్లని చూడగానే భార్యలు తమ బాధను వెళ్ళగక్కుతారు. ఏమైంది కమలా, ఎందుకలా ఆయాసపడుతున్నావు? ముఖమంతా ఎర్రబడిపోయింది. ఏమైందేంటండి, ఈ నరకలో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇక్కడ ఉంటే వడదెబ్బ తగిలి చచ్చిపోతాం. మనం వెంటనే పట్నంలో అద్దె ఇంటికి వెళ్ళిపోదాం. ఈ ఇంట్లో ఉండడం నా వల్ల కాదు. అయ్యో వదినా, మీరు కొంచెం అర్థం చేసుకోండి. నాన్నగారు చనిపోయాక అన్నయ్య రంగానే మా కోసం, మా చదువుల కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. మా వదిన కూడా మాకు తల్లిలా సేవ చేసింది. మనం ఇప్పుడు వాళ్ళ రుణం తీర్చుకునే సమయంలో ఈ పాత ఇల్లు వేడిగా ఉందని, ఇరుకుగా ఉందని వదిలి వెళ్ళిపోతే అమ్మ, అన్నయ్య ఎంత బాధపడతారు? వాళ్ళ గుండె పగిలిపోదు? ఏమండి, మీ సెంటిమెంట్ డైలాగ్స్ చెప్తే మాకు ఈ ఉక్కపోత తగ్గిపోతుందా ఏంటి? మా ఆరోగ్యం పాడవుతుంది. నాకు నిన్నటి నుంచి తలనొప్పి వస్తుంది. మమ్మల్ని కొలిమిలో పడి ఉడకమంటే కుదరదు. మీరు వస్తారా రారా అన్నది మీ ఇష్టం. మేం మాత్రం పట్నం వెళ్ళిపోతాం. మీరెంచుకోండి, మేము కావాలో ఈ సెంటిమెంట్లు కావాలో. భార్యల పట్టుదల, వాళ్ల మొండితనం ముందు తమ్ముళ్ళిద్దరూ ఏమీ చేయలేకపోయారు. తల్లి సీతమ్మకు, అన్నయ్యకు అసలు నిజం చెప్పలేక, పట్నంలో మాకు పని ఎక్కువగా ఉంది, అందుకే అక్కడే బాడుగ ఇంటికి వెళ్తున్నాం అని అబద్ధం చెప్పి మకాం మార్చేశారు. ఈ పరిణామంతో సీతమ్మ, రంగ, అన్నపూర్ణమ్మల గుండెలు పగిలాయి. ప్రాణంగా పెంచుకున్న కొడుకులు తమను వదిలేసి వెళ్లడం వాళ్లు తట్టుకోలేకపోయారు. ఇన్నాళ్లు పట్నంలో చదువుకుంటున్నారని సరిపెట్టుకున్నారు. కాని ఇప్పుడు పెళ్లయ్యాక కూడా దూరమైపోవడం ఆ తల్లి మనసును తొలిచేసింది. ఆ ఇల్లు మళ్లీ నిశ్శబ్దమైపోయింది. సీతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ అరుగు మీద కూర్చుని ఉంది. రంగా పొలం నుంచి వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు. చూసావా రంగా, మీ నాన్న పోయినా మీరు నా పక్కనే ఉన్నారని నేను బతికాను. కాని ఇప్పుడు సుబ్బి, సూరి మనల్ని కాదని పట్నం వెళ్ళిపోయారా? వాళ్ళు పని ఉందని అబద్ధం చెప్తున్నారు. కాని ఈ పాత పెంకుటింటి వేడి, ఈ పల్లెటూరి ఉక్కపోతను తట్టుకోలేక వాళ్ళ భార్యల పోరు పడలేక వెళ్ళిపోయారని నాకు తెలుసురా. మన ఇల్లు పాతదవ్వడమే మన తప్ప నాయనా. మన పేదరికమే మన మధ్య దూరాన్ని పెంచిందా అయ్యా? నాకిప్పుడు ఒక్క ముద్ద అన్నం కూడా గొంతు దిగడం లేదు. అలా అనకమ్మా, ఇది మన తప్పు కాదు, అంతా కాలమహిమ. ఆ పట్నం పిల్లలకు ఈ పల్లెటూరి ఉక్కపోత, వసతులు లేని మన పేదరికం అలవాటు లేదు. మన కొడుకులు కూడా వాళ్ల భార్యల మాట కాదనలేరు. వాళ్ల కాపురాలు నిలబడాలంటే వాళ్ళు పట్నం వెళ్లాల్సిందే. ఒరే రంగా, నా కర్మకాలి నేను ఈ మట్టి గోడల మధ్య పడి ఉంటాను. కాని నీ బతుకు కూడా ఇలా ఎందుకురా? నువ్వు కూడా నా కోడలు అన్నపూర్ణని తీసుకుని
పట్నం వెళ్ళిపోరా. ఈ పాత ఇల్లు, నా పేదరికం మీకు శాపం కాకూడదు. అమ్మా, తమ్ముళ్ళు సుఖంగా ఉండాలనే కదా నాన్న పోయిన మరుక్షణం నుంచే నేను పారపట్టింది. వాళ్ళు సుఖంగా ఉన్నారని నేను ఆనందిస్తున్నాను తప్ప వాళ్ళు వెళ్ళిపోయారని నేను బాధపడడం లేదు. కానీ నీవు ఏడుస్తుంటే నా గుండె తరుకుపోతుందమ్మా. మిమ్మల్ని, ఈ ఇంటిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఇది నా ఇల్లు అమ్మా. అప్పుడే అన్నపూర్ణ పక్కనున్న మట్టి కుండలో నుంచి చల్లటి మజ్జిగ తీసుకుని వచ్చి అత్తగారికి భర్తకు ఇచ్చింది. అత్తయ్య, ముందు ఈ మజ్జిగ తాగండి. మీ మనసును శాంతపరచుకోండి. మీరు ఏడవకండి. మరిదిగారి వాళ్ళు మన మీద కోపంతో వెళ్ళలేదత్తయ్య. కేవలం ఈ ఇంటి వేడిని తట్టుకోలేక, అలవాటు లేక వెళ్లారు. వాళ్లను మళ్ళీ మన ఇంటికి రప్పించడానికి నాకొక ఆలోచన వచ్చింది. ఏమిటమ్మా ఆలోచన? మనకి ఈ పాత ఇంటిని పడగొట్టి సిమెంటుతో పెద్ద డాబా కట్టేంత స్తోమత లేదు కదమ్మా. పైగా మీ మరిది వాళ్ల పెళ్లిళ్లకు చేసిన అప్పులే ఇంకా తీరలేదు. అత్తయ్య, ఈ కుండలో నీళ్లు ఎందుకు ఇంత చల్లగా ఉన్నాయో మీకు తెలుసా? బయట వడగాల్పులు వేస్తున్నా ఈ మట్టి కుండ తనకున్న చిన్న సూక్ష్మ రంధ్రాల ద్వారా బయటికి గాలిని, లోపలికి పంపిన నీటిని ఫ్రిడ్జ్లో లాగా చల్లబరుస్తుంది. బయట వేడిని లోపలికి రానివ్వదు. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. మరి మనం కూడా మన ఇంటిని ఈ మట్టి కుండలాగా మార్చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఇంటిని కుండలాగా మార్చడమా? ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇల్లు అంటే ఇటుక, సున్నం, కలపతో కడతారు, కానీ ఇల్లంతా కుండను ఎలా తయారు చేస్తారు? పిచ్చి కాదండి, మీకు నా మాట అర్థం కాలేదు. పూర్వకాలంలో అన్నీ మట్టి ఇళ్లే ఉండేవి. అవి ఎంత చల్లగా ఉండేవో అత్తయ్యకు తెలుసు. మన పాత పెంకులపైన ఒక అడుగు మందంతో బంకమట్టిని, వరిపట్టిని కలిపి ఒక లావుపాటి పొరలాగా పోద్దాం. ఆ పైన మన ఊరి కుమ్మరి కోటయ్య మామచేత చిన్న చిన్న మట్టి కుండలను ఒక క్రమ పద్ధతిలో పేర్చుదాం. అప్పుడు ఆ బోర్లించిన కుండలు లోపల ఉన్న ఖాళీ గాలి వల్ల బయట ఉన్న వేడిని ఇంట్లోకి రానివ్వవు. అది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. పైగా ఉదయం సాయంత్రం ఆ కుండల మీద కాస్త నీళ్లు చల్లితే గాలి తగిలి ఆ ఇల్లు ఒక ఏసీలాగా చల్లబడిపోతుంది. భలే ఆలోచన చెప్పావమ్మా అన్నపూర్ణ. దేవుడు నీకు ఎంత బుద్ధినిచ్చాడే తల్లి. డబ్బు లేదని బాధపడిన అవసరం లేదు. బుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే. ఇది మనకు సాధ్యమయ్యే పని. రేపే ఆ కోటయ్యను పిలిపించి ఈ పని మొదలు పెడదాం. మరుసటి రోజు నుంచి రంగ, అన్నపూర్ణ ఊరిలో ఉన్న కుమ్మరి కోటయ్యను పిలిపించి పెంకులపైన ఒక అడుగు మందం మట్టితో అలికారు. దానిమీద చిన్న మట్టి కుండలను బోర్లించి పైకప్పు అంతా పేర్చారు. వారం తిరిగేసరికి రంగా పాత ఇల్లు ఒక కొత్త కళను సంతరించుకుంది. పైన పెంకులు కనిపించకుండా మట్టి ఆవరణం, కుండలతో ఇల్లు చూడ్డానికి ఒక పెద్ద మట్టి కుండలాగే ఉంది. మండు వేసవి, బయట వడగాల్పులు వీస్తున్నాయి. ఆ మట్టి కుండల వలన ఇల్లంతా ఏసీలాంటి చల్లదనాన్ని ఇస్తోంది. ఆ కుండ ఇంట్లో సీతమ్మ హాయిగా మంచం మీద కూర్చుని ఉంది. అమ్మా అన్నపూర్ణ, ఏం చేశావమ్మా? బయట నిప్పులు కొలువులా ఉండే ఇంట్లోకి రాగానే కొండల మీద గాలి తాకినట్లుంది. ఈ మట్టి సువాసన, ఆ చల్లదనం నా 60 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు తల్లి. అసలు వంటగదిలో కూడా ఆ పొయ్యి సెగ తగలడం లేదు. అవునమ్మా, ఊళ్ళో వాళ్ళంతా మన ఇంటిని చూడడానికి వస్తున్నారు. ఈ అద్భుతం గురించి పక్క ఊళ్ళలో కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తమ్ముళ్లను పిలిస్తే మన ఇంటి చల్లదనానికి వాళ్లే ఆశ్చర్యపోతారు. అవునండి, ఆదివారం భోజనానికి వాళ్ళని పిలవండి. మన చేతి వంటతో పాటు ఈ సహజమైన చల్లదనం చూసి వాళ్ళు ఖచ్చితంగా ఆనందపడతారు. అత్తయ్య బెంగ కూడా తీరిపోతుంది. రంగా పట్నం వెళ్లి తన తమ్ముళ్లను, వాళ్ల భార్యలను ఒక ఆదివారం రోజు తమ ఇంటికి భోజనానికి రావలసిందిగా పట్టుబట్టి ఒప్పించాడు. ఒక ఆదివారం మధ్యాహ్నం సుబ్బు, సూరి తమ భార్యలు కమల, విమలలతో కలిసి విసుగ్గానే ఆ ఇంటికి భోజనానికి వచ్చారు. బయటేమో మండుటెండ, సెగలు పడుతున్నాయి. మళ్ళీ ఆ ఉక్కపోతలో చావాలిరా దేవుడా అని పట్నం కోడళ్ళిద్దరూ విసుక్కుంటూ గుమ్మం దగ్గరకొచ్చారు. వాళ్ళు లోపలికి రాగానే ఒక్కసారిగా విసిపోయారు. కమల, విమల ఇద్దరూ లోపలికి రాగానే చల్లటి గాలి వాళ్ల ముఖాలకు తాకుతుంది. ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఏంటిది, లోపలికి రాగానే ఇంత చల్లటి గాలి తగులుతోంది?
బావగారేమైనా పట్నం నుంచి ఏసీలు తెప్పించారా ఏంటి విమల? కాని ఎక్కడా ఏమీ కనిపించడం లేదే. అవునక్క, బయట ఎంత ఎండంటే ఈ పాత ఇంట్లో ఇంత చల్లదనం ఎలా సాధ్యం? మనం అద్దెకున్న ఆ డాబా ఇంట్లో కన్నా ఇక్కడే ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంది. నాకైతే అస్సలు చెమటే పట్టడం లేదు. అప్పుడే రంగా అన్నపూర్ణమ్మ నవ్వుతూ, ఇది మీ అక్క అన్నపూర్ణ చేసిన సృష్టి. ఏసీలు కొనడానికి మనకు స్తోమత లేకపోయినా ఆమె తన తెలివితేటలతో మన పాత ఇంటి పైకప్పును మట్టితో, వందలాది పాత కుండలతో ఒక పెద్ద కుండ ఇల్లులాగా మార్చేసింది. అందుకే లోపల ఇంత చల్లగా ఉంది. అవునన్నయ్య, వదిన గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ చల్లదనం ముందు మన ఏసీలు కూడా ఎందుకు పనికిరావు. అన్నపూర్ణ ప్రేమగా అందర్నీ కూర్చోబెట్టి అరిటాకుల్లో వేడివేడి అన్నం, చేపల పులుసు వడ్డించింది. అందరూ ఎంతో తృప్తిగా ఆ చల్లటి వాతావరణంలో భోజనం చేశారు. సీతమ్మ ఆనందానికి అవధుల్లేవు. భోజనం పూర్తయ్యాక కమల, విమల ఇద్దరికీ తమ తప్పు ఏంటో తెలిసొచ్చింది. తాము ఎంత మూర్ఖంగా ప్రవర్తించారో, బంధాల విలువ తెలియకుండా ఎలా పారిపోయారో అర్థమైంది. అన్నయ్య, మేము అక్కడ పట్నంలో డాబా ఇంట్లో అద్దెలు కొడుతూ అప్పులు తెస్తూ ఏసీలు ఉన్న కరెంటు పోయినప్పుడల్లా ఉక్కపోతతో నరకం అనుభవించాం. అక్కడ గోడలు ఉన్నాయి కానీ ఈ ఆప్యాయత లేదు, అమ్మ ప్రేమ లేదు. కేవలం పౌరుషం కొద్దీ గర్వంతో ఇంటికి రాలేకపోయాం. అమ్మను నిన్ను ఒంటరి చేసి ఘోరమైన తప్పు చేశాం. మమ్మల్ని క్షమించు అన్నయ్య. అక్క, అత్తయ్య, బావగారు, మమ్మల్ని క్షమించండి. మేము పట్నం గర్వంతో మీ ప్రేమను, మీ త్యాగాన్ని, ఈ ఇంటి వెలుగును చూడలేకపోయాం. ఈ కుండిల్లు మాకు ఒక గొప్ప పాఠం నేర్పింది. ప్రకృతికి దగ్గరగా, మన మనుషులకు దగ్గరగా ఉంటేనే అసలైన సుఖం అని అర్థమైంది. ఏసీలు గదులను చల్లబరుస్తాయి కానీ మీ ప్రేమ మా మనసుల్ని చల్లబరిచింది. అవునత్తయ్య, మేము మళ్లీ పట్నానికి వెళ్ళము. ఈ చల్లటి ఇంటికే వచ్చేస్తాం. ఆ పట్నం వాతావరణం, ఆ అద్దె ఇల్లు మాకు వద్దు. మనం అందరం కలిసే ఉందాం. రెండమ్మా, మీకోసమే ఈ ఇల్లు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటుంది. అన్నపూర్ణ తెలివి వల్ల మా ముసలి ప్రాణంకు మళ్లీ ఊపిరిపోసింది. అత్తయ్య, ప్రేమ పునాదిగా, ఆప్యాయతే గోడలుగా ఉన్న ఇల్లు, అది మట్టి ఇల్లు అయినా ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. ఆ రోజు సీతమ్మ కుటుంబం మళ్లీ ఒకటైంది. ఆ పాత పెంకిటింటిపై కట్టిన కుండ ఇల్లు వారిని శాశ్వతంగా ఏకం చేసింది. అన్నపూర్ణ తెలివితేటలను ఊరంతా మెచ్చుకుంది. కొంతకాలం తర్వాత తమ్ముళ్ల సంపాదనతో అందరూ కష్టపడి అప్పులు తీర్చి ఒక పెద్ద మేడ కట్టుకున్న ఆ పాత కుండ ఇంటిని, ఆ చల్లటి జ్ఞాపకాలను వాళ్లు ఎప్పటికీ పదిలంగా కాపాడుకున్నారు. నీతి, బుద్ధిబలం, కుటుంబం పట్ల అంతులేని ప్రేమ ఉంటే ఎంతటి సమస్యనైనా ప్రకృతికి అనుగుణంగా పరిష్కరించవచ్చు. బంధాలు విడిపోవడానికి పేదరికం లేదా వస్తువులు లేకపోవడం కారణం కాదు. కేవలం అహంకారం, ఆడంబరాలు మాత్రమే. కలిసి బతకాలన్న ఆరాటమే కుటుంబానికి నిజమైన చల్లదనాన్ని ఇస్తుంది. పచ్చని కొబ్బరి తోటలకు, గోదావరి పాయలకు, ఎగసిపడే ఆప్యాయతలకు నిలయమైన గోదావరి తీరంలోని నరసాపురం అనే పల్లెటూరులో వేసవికాలం వచ్చిందంటే ఎండలతో పాటు ముందుగా గుర్తొచ్చేది ఆవకాయ ఘుమఘుమలే. నరసాపురంలో ఆ రోజు ఉదయం ఎండ చురుక్కుమనే లోపే అన్నపూర్ణమ్మగారి ఇంటి వాకిట్లో మువ్వలు సవ్వడి చేసుకుంటూ ఎడ్లబండి వచ్చి ఆగింది. అందులో నుంచి దోరగా, పచ్చగా, నిగనిగలాడుతూ మెరిసిపోతున్న కొత్తపల్లి కొబ్బరి, మామిడికాయలు దిగుతున్నాయి. ఆ కాయల పరిమళం వీధంతా పరుచుకుంది. పెద్ద అరుగుమీద కూర్చున్న అన్నపూర్ణమ్మ పనివాళ్లను ఒక పక్క ఆజ్ఞాపిస్తూనే మరో పక్క ఇంటి పనులను పర్యవేక్షిస్తోంది. అటుగా వెళ్తున్న ఊరి జనం ఆ కాయలను చూసి ఆగి మరీ ముచ్చటించుకుంటున్నారు. చూడండి రోయ్, అన్నపూర్ణమ్మ గారింటికి మామిడికాయలు వచ్చేశాయి. కాయలు చూస్తుంటే మన నరసాపురంలో ఈ ఏడాది ఆవకాయ పండగ మొదలైనట్టే లెక్క. అవునవును సూరయ్య, ఆవిడ ఆవకాయ కలుపుతుంటే ఆ గుమగుమలు, ఆ పోపు వాసనలు ఊరు చివర ఉన్న శివాలయం దాకా వెళ్తాయి. ఆ చేతి చలవ అలాంటిది మరి. ఏడాదంతా ఆవిడ చేతి ఆవకాయ ముద్ద కోసం ఈ ఊరంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటుంది. మొన్నటిదాకా ఆవకాయ ఎప్పుడు పెడుతుందా అని నా పెళ్ళం ఒకటే గోల. ఇలా ఉండగా, ఒరే రామిగా, ఆ కాయలకు చిన్న దెబ్బ తగిలినా ఆవకాయ పాడైపోతుంది. ఏడాది పాటు నిల్వ ఉండదు. ఏమే జానకి, ఎక్కడున్నావే? కాయలొచ్చేశాయి. ముందు ఆ ఆవాలు, మెంతులు ఎండలో పోసావా లేదా?
అయ్యో అత్తయ్య, మీరు చెప్పాక నేను మర్చిపోతానా? పొద్దున్నే లేచి ఆవాలు, ధనియాలు, జీలకర్ర, గుంటూరు నుంచి తెప్పించిన ఎర్రటి మిరపకాయలు అన్నీ శుభ్రంగా చెరిగి ఆరబెట్టి మంచాల మీద ఎండబెట్టాను. ఈ పాటికి బాగా ఎండుంటాయి. మధ్యాహ్నం రోట్లో వేసి దంచడమే తరువాయి. సరే అయితే నువ్వు వెళ్ళి తలస్నానం చెయ్యి. తడి లేకుండా మడి కట్టుకునిరా. అప్పుడు దేవుడికి దండం పెట్టుకుని కాయలు కడుగుదాం. ఏంటమ్మా, నీ ఆవకాయ గోల మొదలైందా? నోరు మూసుకోరా దద్దమ్మ. నువ్వు తినేటప్పుడు ఆహా అమ్మా, నీ ఆవకాయ అమృతం, ఇంకో ముద్ద పెట్టు అని రాబందులా లాగించేస్తావు. అప్పుడే మనవడు రాము బుట్టలో ఉన్న పచ్చడి కాయలను వాసనను చూసి నోరు చప్పరిస్తున్నాడు. వాడికి కత్తిపీట మీద కోసిన పచ్చి మామిడికాయ ముక్క ఉప్పు కారంలో అద్దుకుని తినడమంటే మహా ఇష్టం. నానమ్మ, నాకు ఒక్క కాయ ఇవ్వవే, నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఒక్క కాయ ఇస్తే ఉప్పు రాసుకుని తింటానమ్మా. ఒక్క కాయ కాదు కదా, అందులో ఉన్న ఆకు కూడా ముట్టుకోకూడదు. ఇప్పుడు తింటే పళ్ళు పులిసిపోయి రేపు ఆవకాయ అన్నం తినలేవు. ఆవకాయ కలిపాక ఆఖరిలో నీకు ముద్ద పెడతానులే. అలా ఇల్లంతా నువ్వుల నూనె, దంచిన ఆవకాయ కారం వాసనతో గుమగుమలాడిపోతుంది. ఆ వాసనకు వీధిలో వెళ్లేవాళ్లకి కూడా ఆకలి వేస్తోంది. జానకి తలస్నానం చేసి మడికట్టుకుని పీట మీద కూర్చొని కత్తిపీటతో మామిడికాయలను పగలగొట్టి సమానమైన ముక్కలుగా కొడుతోంది. లోపల జీడి తీసి వాటిని ఒక పొడి శుభ్రమైన కాటన్ గుడ్డతో జాగ్రత్తగా తుడుస్తోంది. పక్కింటి కాంతమ్మ, అన్నపూర్ణమ్మ గారి ఆవకాయ హడావుడి, ఇంటి ముందున్న సందడి చూసి ఏమాత్రం ఓర్వలేక తన గోడచాటున నిలబడి తొంగి చూస్తోంది. కాంతమ్మ తనలో తాను, చూడు, ఎవడగారుకున్న బడాయి సోకు ఈ గోదావరి జిల్లాలో ఇంకెవరికీ లేదు. ఆవకాయ పెట్టడానికి ఇంత బిళ్ళపు అవసరమా? కాయలు కోయడానికి మడి కట్టుకోవాలట. ఎప్పుడు ఈవిడ పెట్టిన ఆవకాయే ఊర్లో బెస్ట్ అంటారు. అందరూ ఈవిడ్నే పొగుడుతారు. ఈసారి నేను కూడా గుంటూరు నుంచి ప్రత్యేకంగా కారం తెప్పించాను. చూద్దాం నాకన్నా బాగా ఎలా పెడుతుందో. ఈ ఏడాది ఊర్లో నా ఆవకాయకే పేరు రావాలి. అన్నపూర్ణమ్మ ఒక పెద్ద ఇత్తడి బేసన్లో దంచిన కారం, ఆవపిండి, ఉప్పు కొలతలు వేస్తూ అనుకోకుండా కాంతమ్మను గమనిస్తుంది. ఏమే కాంతమ్మ, అలా దొంగలా గోడచాటున నిలబడిపోయావే? లోపలికి రా, ఆవకాయ కలుపుతున్నాను. నీకు కూడా ఒక జాడీ నిండా ఇస్తానులే. అబ్బే అదేం లేదక్కయ్య, నాకేం మీ ఆవకాయ అవసరం లేదులేండి. మా ఇంట్లో కూడా రేపే పెద్ద ఎత్తున పెడుతున్నాం. మీరు కాయలు ఏ ఊరు నుంచి కొన్నారా అని చూస్తున్నాను. అంతే. మీరు ఏ కొలతలు వాడుతున్నారో నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. మా అమ్మ నాకు అన్నీ నేర్పింది. కొలతల్లో ఏముందే పిచ్చి. ఒక డబ్బా కారం, ఒక డబ్బా ఆవపిండి, 3 డబ్బాల కాయలు. అందరూ వేసేది అదే, ఎవరైనా చేసేదే. కాని ఊరగాయకు కొలతల కన్నా చేతి చలవ ముఖ్యం. పెట్టేటప్పుడు మనసులో మంచిదనం, ప్రేమ ఉండాలి. అప్పుడే అది అమృతంలా ఉంటుంది. సరేలే, నువ్వు ఎలా పెడతావో చూస్తానుగా. చూడు చూడు, ఈసారి నా ఆవకాయే ఎర్రగా ఘాటుగా ఉంటుంది. నీ ఆవకాయ కంటే నాదే అద్భుతంగా రాకపోతే నా పేరు కాంతమ్మే కాదు. సాయంత్రం 4 గంటలు. ఇంటి మధ్యలో పెద్ద ఇత్తడి పళ్ళెంలో ఆవకాయ కలపడం మొదలైంది. ఆ దృశ్యం కన్నుల పండుగలా ఉంది. ఎర్రటి కారం, పసుపు పచ్చటి ఆవపిండి, తెల్లటి ఉప్పు అన్ని చేతులతో బాగా కలిపి అందులో ఆరబెట్టిన పచ్చటి మామిడి ముక్కలు వేసి లేత బంగారు రంగులో ఉన్న స్వచ్ఛమైన గానుగ నువ్వుల నూనె పైనుంచి దారగా పోస్తుంటే ఆ కారం, నూనె కలిసిన గుమగుమలు, ఆ సువాసనలు వీధి చివరి వరకు వెళ్తున్నాయి. సుబ్బారావు, రాము ఇద్దరూ ఆ పళ్ళెం చుట్టూ చేరి నోళ్లలో నీళ్లు ఊరుతుండగా చూస్తున్నారు. అబ్బా, కారం భలే ఘాటుగా ఉందత్తయ్యా, గుమగుమలాడిపోతుంది. ఈ ఏడాది కాయలు కూడా చాలా బాగున్నాయి. జీడి చాలా గట్టిగా ఉంది కాబట్టి ముక్క మెత్తబడదు. అవునే జానకి, కారం ఎంత ఘాటుగా ఉంటే, నువ్వుల నూనె ఎంత స్వచ్ఛంగా ఉంటే ఆవకాయ అంత రుచిగా కమ్మగా ఉంటుంది. ముక్కలకి కారం, ఉప్పు బాగా పట్టింది. 3 రోజుల తర్వాత నూనె పైకి తేలితే చూసుకోవడానికి 2 కళ్ళు చాలవు. జాడీలు శుభ్రంగా కడిగి ఎండబెట్టావు కదా, ఏమాత్రం తడి ఉన్నా వారం తిరగకుండా బూజు వచ్చేస్తుంది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి అత్తయ్య. పొద్దున్నే ఎండలో పెట్టి తువ్వాలుతో తుడిచి లోపల పెట్టాను. ఆవకాయ కలపడం పూర్తయింది. దేవుడికి నైవేద్యం పెట్టి జాడీల్లోకి ఎత్తారు. గోదావరి జిల్లాల సాంప్రదాయం ప్రకారం
ఆవకాయ కలిపిన ఆ పెద్ద పళ్ళెంలో అడుగున మిగిలిన కారం నూనెలో పొగలు కక్కే వేడివేడి అన్నం వేసి కలుపుతారు. అది ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే దొరికే ప్రసాదం. అన్నపూర్ణమ్మ ఒక పెద్ద గిన్నెలో వండిన వేడి అన్నం తెప్పించింది. ఆ పళ్ళెంలో వేసి అందులో స్వచ్ఛమైన ఆవునెయ్యి వేసి తన చేతులతో ప్రేమగా కలిపింది. ఒరే రాము, ఇలా రా నాన్నా, ఇందాకటి నుంచి నోళ్ళు చప్పరిస్తున్నావు. రా, మొదటి ముద్ద నీకే, నోరు తెరు. అబ్బా నాన్నమ్మ, మామూలుగా లేదు, ఇంకో ముద్ద పెట్టు నాన్నమ్మ. అమ్మా, వాడికేనా? వాడితో పాటే నేను కూడా ఎదురు చూస్తున్నాను, నాకు కూడా ఒకటి ఇవ్వు. నీకు పెళ్ళై పిల్లాడు వచ్చినా నా చేతి ముద్ద కోసం ఇలా పిల్లవాళ్ళ అడుగుతావు చూడు, అదేరా నా అదృష్టం. నేను బతుకున్నది ఇందుకే. జానకి, నువ్వు కూడా రా, రోజంతా కష్టపడ్డావు. అత్తయ్య, మీరు కలిపిన ఈ ఆవకాయలో కారం ఉప్పు కన్నా మీ ప్రేమే ఎక్కువగా ఉంది, అందుకే ఇది ఇంత కమ్మగా తీయగా ఉంది. ఈ అదృష్టం అందరికీ దొరకదు. ఆ కుటుంబమంతా ఆ పళ్ళెం చుట్టూ కూర్చుని ఆవకాయ ముద్దలు తింటుంటే వాళ్ల మధ్య ఉన్న ఆప్యాయత, ప్రేమానురాగాలు ఆ ఎర్రటి రంగులాగా, ఆ కమ్మటి నెయ్యిలాగా మరింత చిక్కబడ్డాయి. ఆ ఇల్లు సంతోషంతో నిండిపోయింది. అలా వారం రోజులు గడిచాయి. పక్కింట్లో కాంతమ్మ కూడా అన్నపూర్ణమ్మకు ఎలాగైనా పోటీగా అనిపించాలని ఏకంగా 2 పెద్ద జాడీల ఆవకాయ పెట్టింది. కాంతమ్మ ఆవకాయ కలిపేటప్పుడు కోడలు సరిగ్గా చేయడం లేదని ఆమె మీద అరవడం, మడి ఆచారం లేకుండా కోపంతో ఎలా పడితే అలా ముట్టుకోవడం చేసింది. నూనె ఎక్కువగా వాడితే డబ్బులు ఖర్చవుతాయని కల్తీ నూనె వాడింది. వారం తర్వాత ముక్క ఊరిందో లేదో రుచి చూద్దామని జాడీ మూత తీసింది. కాంతమ్మ ఒక్కసారిగా ముక్కు మూసుకుంటూ వెనక్కి జరిగి, అయ్య బాబాయ్, ఏంటిది కుక్క చచ్చినట్లు ఇలాంటి దరిద్రపు వాసన వస్తోంది, నా ఆవకాయకేమైంది? ఆమె కొడుకు గోవిందు వాసన భరించలేక పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైందమ్మా, ఏంటి ఆ భయంకరమైన వాసన? ఇల్లంతా కుళ్ళిపోయిన మురుగు కాలువల వాసన వస్తోంది. వరే గోవిందు, నా కర్మ కాలిపోయిందిరా, నా ఆవకాయ పాడైపోయిందిరా. అన్నపూర్ణమ్మ ఆవకాయ కన్నా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉండాలనుకున్నానే, ఇదేంట్రా ఇలా కంపు కొడుతోంది? నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందే. ఎలా ఉంటుందమ్మా? ఆమె ఆవకాయ పెట్టేటప్పుడు దేవుడి ప్రసాదంలా ఎంతో శ్రద్ధగా ప్రేమగా పెడుతుంది. నువ్వేమో పైసలు మిగల్చాలని నూనె తగ్గించావు, కోడల్ని తిడుతూ తడి చేతులతో ముట్టుకున్నావు. పైగా ఇతరుల మీద అసూయతో ఏడుపుతో వంట చేస్తే అది కొళ్ళుతుంది, కానీ రుచిగా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ 100 కాయల ఆవకాయ మొత్తం తీసుకెళ్లి చెత్త కుప్పలో పారేయాల్సిందే. అయ్యో దేవుడా, నా పరువంతా పోయింది. ఈ ఊర్లో అందరూ అన్నపూర్ణమ్మ ఆవకాయ అద్భుతం అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఈ విషయం ఊర్లో తెలిస్తే అందరూ నా మోకాన ఉమ్మేస్తారు. కాంతమ్మ ఇంట్లో జరిగిన ఆవకాయ పాడైన విషయం నరసాపురం ఊరంతా దావానంలా పాకింది. పల్లెటూళ్లలో ఇలాంటి వార్తలు గాలి కంటే వేగంగా ప్రయాణిస్తాయి. వీధి కుళాయి దగ్గర ఆడవాళ్లు గుంపులుగా చేరి ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. విన్నావటే పార్వతి, ఆ కాంతమ్మ మన అన్నపూర్ణమ్మ గారితో పోటీపడి ఏకంగా 2 జాడీల ఆవకాయ పెట్టిందట. కాయలన్నీ కుళ్ళిపోయి బూజు పట్టి వాళ్ళ ఇల్లంతా కంపు కొడుతోంది. పోటీ పడితే సరిపోతుందా? అన్నపూర్ణమ్మ గారికున్న మడి ఆచారం ఇతరులకు పెట్టాలని ఆ చేతి గుణం ఎవడికి ఎక్కడి నుంచి వస్తాయి? కుళ్ళుబోతుతానం తప్ప ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతుందో. జానకి వీధిలో వస్తూ ఆ మాటలు విని వెంటనే కంగారుగా ఇంట్లోకి వెళ్లి అన్నపూర్ణమ్మకు ఈ విషయం చెప్పింది. అత్తయ్య, విన్నారా? ఆ కాంతమ్మ గారు మొన్న మనకు పోటీగా ఆవకాయ పెట్టింది కదా, అది మొత్తం బూజు పట్టి ఘోరంగా పాడైపోయిందట. ఆవిడిప్పుడు సిగ్గుతో మొహం బయట పెట్టలేకపోతోంది. చూశారా, మన మీద అసూయతో చేస్తే ఇలాగే అవుతుంది. జానకి, పక్క వాళ్లకు కష్టం వస్తే మనం సంతోషపడకూడదు, నవ్వకూడదే. ఊరివాళ్ళు ఎన్ని అన్నా, ఆవిడ బుద్ధి ఎలా ఉన్నా ఆ కాంతమ్మ కొడుకు గోవిందుకు ఆ ఆవకాయంటే ఇష్టం. మరి మనమేం చేయగలమత్తయ్యా? ఆవిడ ఎప్పుడూ మనల్ని చూసి కుళ్ళుకుంటూనే ఉంటుంది, మనతో ఎప్పుడూ కలవదు. ఆవిడ కుళ్ళుకుంటే మనకేంటే కోడలి పిల్ల? మనం గోదావరి వాళ్ళం, మన దగ్గర ద్వేషం ఉండకూడదు. ఎదిగిన కొద్దీ వదగాలి. లోపలికి వెళ్ళి మొన్న మనం కొత్తగా పెట్టిన ఆవకాయలో నుంచి ఒక పెద్ద జాడీ నిండా ఆవకాయ తీసి పైన కాస్త నూనె పోసి పెట్టు, నేను స్వయంగా తీసుకెళ్తాను. అన్నపూర్ణమ్మ స్వయంగా ఒక పెద్ద జాడీ నిండా తన అద్భుతమైన ఆవకాయను తీసుకుని కాంతమ్మ ఇంటికి వెళ్ళింది. హేమే కాంతమ్మ, ఏంటా ఏడుపు? మామిడికాయలు పాడైపోతే పోయాయి, దానికి ఇంట్లో కూర్చొని ఇంతలా ఏడవాలా? కాయలు ఎవరైనా కొనగలరు,
కానీ ఆరోగ్యం కొనుక్కోలేం కదా. అక్కయ్య, మీరు ఇక్కడికి నా ఆవకాయ పాడైపోయిందని ఊరంతా నవ్వుకుంటున్నారని తెలిసి నన్ను ఎగతాళి చేయడానికి వచ్చారా? ఎగతాళి చేయడానికి నేనేమైనా శత్రువునా? ఇదిగో నేను పెట్టిన ఆవకాయ ఈ జాడి నిండా ఉంది. నా చేతులతో కలిపాను. ఇది మీ కుటుంబానికి ఈ ఏడాదికంతా సరిపోతుంది. గోవిందగాడికి నా చేతి ఆవకాయ అంటే ఇష్టం కదా. అక్కయ్య, నేను ఎప్పుడూ మీ మీద అసూయపడ్డాను. మీ ఆవకాయ బాగుంటే ఊరంతా మిమ్మల్ని పొగుడుతుంటే తట్టుకోలేకపోయాను. అయినా మీరు నా మీద కొంచెం కూడా కోపం పెట్టుకోకుండా, నన్ను చిన్నచూపు చూడకుండా ఇంత మంచి ఆవకాయ తెచ్చి ఇచ్చారేంటి? పిచ్చిదానా, వంట అంటే కొలతలు, ఉప్పు కారాలు కాదు. వంట అంటే ప్రేమ. నువ్వు నా మీద కోపంతో ఎవరినైనా ఓడించాలనే పోటీతో పెట్టావు. అందుకే అది పాడైంది. నేను నా వాళ్ళు ఆనందంగా తినాలని, వాళ్ళ ముఖంలో సంతోషం చూడాలని ప్రేమతో పెట్టాను. ఆ ప్రేమ 10 మందికి పంచితేనే దానికి అర్థం. గోదావరిలో ఆవకాయ అంటే కేవలం ముక్కలు కారం వేసినా ఊరగాయ కాదు, 10 కాలాల పాటు పంచుకునే ఆప్యాయత. మన ఇల్లు వేరైనా మనసు ఒక్కటే. తీసుకో, రేపు ఉదయం వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కోడలితో కలిసి తిను. కాంతమ్మ మనసు పూర్తిగా మారిపోయింది. ఆమె గర్వం, అసూయ ఆ జాడీ ముందు, అన్నపూర్ణమ్మ ప్రేమ ముందు కరిగిపోయాయి. అప్పటి నుండి కాంతమ్మ, అన్నపూర్ణమ్మ కుటుంబాలు ఎంతో కలిసిమెలిసి ఉన్నాయి. ప్రతి ఏడాది ఆవకాయ సీజన్ వస్తే కాంతమ్మ స్వయంగా వెళ్లి అన్నపూర్ణమ్మ దగ్గర కూర్చొని ఎంతో వినయంగా ఆవకాయ పెట్టడం నేర్చుకుంది.